హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు ఈరోజు మొదటి శ్రావణ సోమవారం పూజ. ఒక శివలింగాలకు అభిషేకం చేశాను. అర్చన, గంగాజలం, ఈ అమ్మవారు ఇక్కడ పార్వతీమాతను, గౌరీదేవిని అలంకరించుకున్నారు. రెండు జాకెట్ ముక్కలు బియ్యము, కుడుక, సరస్వతి, గౌరీమాత. అక్కడ ముగ్గురు అమ్మలు ఉంటారు ఈ కుంకుమతో అర్చించేసరికి. సరస్వతి మాత, గౌరీమాత, లక్ష్మీదేవి అన్నమాట. ఇక్కడ ముగ్గురితో కలిసి ఇక్కడ కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. అయితే విఘ్నేశ్వరుని పూజ చేయాలి. కామాక్షి దీపం వెలిగించుకున్నాను. కామాక్షి దీపం ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఆడపిల్ల ఉండాలి, నిత్యం వెలిగించాలి. కామాక్షి దీపానికి లోటే లేదు. క్షణకాలంలో మరణం, క్షణకాలంలో జననం. ఉన్నంత మట్టుకు మనం మంచి చేసుకొని పూజలు పురస్కారాలు చేసుకుంటే గత జన్మలో ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయండి. ఇది నిజం. మా పెద్దవాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. విశ్వవాసునామ సంవత్సరంలో జూలై 25 శుక్రవారం నుండి పాడ్యమి తిథిలో పుష్యమి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఆగస్టు 23 మఖ నక్షత్రంతో ముగుస్తుంది శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసంలో మనం 8వ నెల 8వ తారీఖు 2025 రోజున శుక్రవారం, వరలక్ష్మి శుక్రవారం అంటాం. ఆ రోజు చేసుకోవాలి. ఆ రోజు పడని వాళ్ళకు ఇంకో వేరే శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఇది శ్రావణ మాసం ప్రత్యేకత. శ్రావణ మాసంలో తప్పకుండా పూజలు పురస్కారాలు చేసుకోవాలి. ఇదంటే భగవద్గీతను అక్కడ లక్ష్మీ సమేతంగా శ్రీకృష్ణుడు, అతను శ్రీకృష్ణ భగవాన్ చిన్నమూర్తి నేను తెచ్చుకున్నాను. నా ఇంట్లో పెద్ద ఫొటోస్ ఉండే, నేను రెంటుకుంటున్నాను చిన్నగా. ఆ భగవద్గీత, ఈ లక్ష్మీ దీపం నాకు చాలా ఉండేయండి. లక్ష్మి కొంచెం ఇంట్లో ఉన్నాయి. నేను మళ్ళీ అన్నీ చేసుకుంటా. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సత్యతే సర్వం సర్వదీప నమస్తుతే నమో నమః సంధ్యలక్ష్మీ దేవి నమస్తుతే నమామ్యహం అన్న దీపాలకు, జ్యోతికి దీపారాధన చేసుకోవాలి. శుక్లాంబరధరం విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదం సర్వమంగళమాంగళ్యే శివే సర్వర్థ సాధకే శరణ్యే త్రైపికే గౌరీ నారాయణి నమస్తుతే. వేదం మే ఇంద్రో దదాతుం వేదం దేవం సరస్వతి వేదం మే అశ్వినా ఉభావ దత్తం పుష్కర సజ్జం షణ్ణగత దీనర్థ పరిత్రాణ పారాయణ సర్వస్వాది హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే భుషమానయ. ఓం గౌరీమాతకి కుంకుమార్చన. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రైవికే గౌరీ నారాయణి నమస్తుతే. వేదం మే ఇంద్రో దదాతుం వేదం దేవిన్ సరస్వతి వేదం మే అశ్వినా ఉభావ దత్తం పుష్కర సజ్జం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ. ఓం శాంతి శాంతి. కుంకుమతో పసుపుతో అర్చన చేశాను. అమ్మవారికి గోరింటాకు అంటే ఇష్టం చాలా. అమ్మకు ఇదిగో గోరింటాకు పెట్టాను. యాపాకులు అంటే కూడా చాలా ఇష్టం. ఇదండి పూజ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే. ఓం ఇది ఏంటంటే విఘ్నేశ్వరునికి ఉత్తరీణవాకుతో ఈరోజు పూజిస్తున్నాను. గరిక పెట్టేదాన్ని, గరిక దొరకలేదు. ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత మిగతా పూజ ప్రారంభించాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదం అయింది. ఇంకా నా గోమాతను అర్చించేది ప్రతిదీ అక్షతంతో అర్చించుకోవాలండి. ఓం ఓం సురభ్యే నమః సురభ్యే నమః సురభ్యే నమః సురభ్యే నమః సురభ్యే నమః. ఓం సురభ్యే నమః సురభ్యే నమః సురభ్యే నమః. ఓం శ్రీ సురభ్యే నమః. ఇందులో ముగ్గురు అమ్మలు ఉన్నారు, లక్ష్మీమాత, గౌరీదేవి, సరస్వతి మాత. శ్లోకాన్ని చాలా కష్టపడి మరీ నేర్చుకున్నాను నేను. 4 శ్లోకాలు వచ్చాయి ఈ మాట. అండి అందరికీ శ్రావణ సోమవారము, మొదటి సోమవారం శుభాకాంక్షలు. శంఖచక్ర దీపాలు వెలిగించాను. చాలా శంఖచక్ర దీపాలను ఈ లక్ష్మీ దీపం వెలిగిస్తే సాక్షాత్ లక్ష్మీనారాయణులుగా పూజ చేసినట్టే. వాళ్ళు మనకు తోడుగా ఉంటారు. ఒక దీపం వెలిగించడం వల్ల అందులో చాలామంది ఉంటారండి. సుబ్రహ్మణ్య స్వామి, గౌరీదేవి, గౌరీ స్వరూపం, గౌరవర్ణం చూడండి. ఈ పసుపు కలర్లో వెలిగే దీపాలు గౌరవర్ణం. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు శివ కుటుంబానికి. మళ్ళీ లక్ష్మీ స్వరూపం అంటాం కదా. అన్ని మోక్షాలను పొందేది అవుతుందండి. ఇంత మంచి పనిని ఎందుకు వదిలిపెట్టుకుంటాం? కొంచెం పొద్దుట లేచి ఆడవాళ్ళు స్నానం చేసుకొని భోజనం వండుకొని ఆ భోజనాన్ని భగవంతుడికి సమర్పించి మన పిల్లలందరము తింటే అది ప్రసాదం అవుతుంది. మనకుండే రోగాలు తొలగిపోతాయి, చెడు తొలగిపోతుంది. ఇలా చాలా బాగుంటుందండి. ఓం నమః శివాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః
బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సురగురు సురవర పూజితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కామదహం కరుణాకరలింగం దేవముని ప్రవరార్చితలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం. అండ్ ప్రతి శివ పూజకు గంగాదేవిని తప్పకుండా ఉంచాలి. నీటిని పెట్టి కూడా మనం పూజ చేసుకోవాలి. ఎందుకంటే శివుడు అలాహలం తాగిండండి. శివుడు లోక కళ్యాణార్థం కోసం అలాహలం తాగిండే కాబట్టి శివుడికి మంట పోదు అన్నమాట. గొంతులో మంట ఉంటే అమ్మ ఆపి శివుని రక్షించింది. కాబట్టి మనం ప్రతి పూజలో శివయ్య దగ్గర కొన్ని చెంబులో నీళ్ళు ఉంచాలి. రాగి పాత్రలో ఉంచాలి. రాగి పాత్ర లేని వాళ్ళు మామూలు పాత్రలోనైనా ఒక గ్లాసులోనైనా పెట్టి ఉంచాలండి. అది మహాపుణ్యం. నీళ్ళలోకి భగవంతుడు అందరూ వచ్చి ఆశీర్వదించుతారు. పంచపక్ష పరమన్నాలు పెట్టిన దానికంటే గొప్ప అని మా తాత వాళ్ళు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి భగవద్గీత రోజు చదివేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. కాకపోతే అన్నీ మైండ్లో తిరిగాయి. వినడం వేరు, మనం చెప్పడం వేరు. స్పష్టతతో పలకడం అంటే ఇప్పుడు మా తాత వాళ్ళు ఉంటే బాగా ట్రైనింగ్ తీసుకునేదాన్ని. నన్ను తిట్టైనా చెప్పేవాళ్ళు అనిపించేలాగుంది. శ్లోకాలు కంఠస్థం కావాలంటే చాలా కష్టపడాలండి. విద్య ఈ నేర్చుకోవడం అనేది ఒక కళ. నేర్చుకునే స్పష్టత పలకడం అనేది పెద్ద కళ. మళ్ళీ ఆ తర్వాత ఏంటి, శ్రద్ధగా వినడం ఒక కళ. డాన్స్ అనేది కూడా ఒక కళ. వాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే అది కాదండి. ఆ డాన్స్ అనేది అణువణువు ప్రతిబింబించి అణువణువు కదిలితే డాన్స్ అవుతుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. శ్రావణ సోమవారం, మొదటి సోమవారం శుభాకాంక్షలు. నాకు ఉన్న దాంట్లో చక్కగా చిన్నగా అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, విభూతి, జవ్వాదు వీటన్నిటితో పూజ చేసుకున్నాను. నీళ్ళు, ఉప్పు దీపం పెట్టుకున్నాను. ఈ శ్రావణ వెళ్ళ ఉప్పు దీపం పెడుతూనే ఉంటాను నేను. ఆ కామాక్షి దీపంతో ఉప్పు దీపం పెట్టానంటే ఇంకా చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి. నా కోరికలన్నీ తీరుతాయి. భగవంతుడు నాకు ఎలాంటి రాత మనకు రాసినా కూడా తను మన వెంట ఉంటాడు. అది చూడండి, అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు ఆ కృష్ణుడు. అంత మహాభారతాన్ని నడిపించావు నా బతికింత అని నేను రోజు మొక్కుతూ ఉంటాను. గుడ్ మార్నింగ్ అండి. ఓం నమ శివాయ నమ. శివోహం శివోహం అంటున్న ఈ శ్రావణ మాసానికి శుభాకాంక్షలండి. ఇట్లు భవానీ మాటూరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండి. నమ్మి కొలిస్తే నారాయణుడు మన వెంబడే ఉంటాడండి. మాధవ మధుసూదన అని మనసున దలచిన చాలుగా నారాయణ భజనం, శ్రీమన్నారాయణ భజనం, నారాయణ భజనం, శ్రీమన్నారాయణ భజనం. నాద హరే జగన్నాథ హరే, నాద హరే శ్రీ నాద హరే. తల్లి తండ్రి నారాయణుడే, గురువు దైవం నారాయణుడే కదండి. అన్నీ ఆ పరమశివుడే, ఆ నారాయణుడు. శివకేశవులకు భేదం లేదండి. శివుణ్ణి స్మరించిన, నారాయణుని స్మరించిన వాళ్ళిద్దరు ఒకటే. పరస్పరం ఒకరికొకరితో పాటు వాళ్ళు సృష్టిని లయం చేస్తూ ఉంటారు. ఆ బ్రహ్మదేవుడు మన తలారతలు రాస్తూ ఉంటాడు. బ్రహ్మ రాసిన రాతనే ఆ బ్రహ్మనే చెరపలేడురా. బ్రహ్మ రాసిన రాతని బ్రహ్మ చెరపలేరు, కానీ మనం మార్చుకోవచ్చంట. మానవులకు అంత శక్తి ఉంటుందంట. పూజలు పురస్కారాల వల్ల ఈ ఇరుగురు కలిసి అంతే. ఇక్కడ ముగ్గురు అమ్మలు, ముగ్గురు మూర్తులు కంపల్సరీ ఉంటారు పూజలో. మనం ప్రతి వాళ్ళని కూడా విష్ణు భక్తులు కూడా, ఇప్పుడు మేము శివభక్తులు కాబట్టి శివుణ్ణి ఆరాధించాలి. విష్ణు భక్తులు కూడా శివలింగాన్ని ఆరాధిస్తూ కూడా బయట తులసి దగ్గర పెట్టుకుంటారన్నమాట, తులసమ్మ దగ్గర. హాయ్ అండి, గుడ్ మార్నింగ్.